గడిచిన 10 ఏళ్లలో లేనంతగా రాష్ట్రం బగ్గుమంటోంది. ఏప్రిల్ మొదటి వారం నుంచే వడగాలులు తీవ్ర స్థాయిలో వీస్తుండటంతో జనం బెంబేలెత్తుతున్నారు. ఉదయం 8 గంటల నుంచే వేడి ప్రారంభమై మధ్యాహ్నం 12 తర్వాత బయటకు రాలేనంత తీవ్రమవుతోంది. అధిక ఉష్ణోగ్రతలతో ఆదివారం 9 జిల్లాలు అతలాకుతలమయ్యాయి. ఈ జిల్లాలోని 34 మండలాల్లో రికార్డు స్థాయిలో వడగాలులు నమోదయ్యాయి. గడిచిన 10 ఏళ్ల రికార్డులు పరిశీలిస్తే ఏప్రిల్లో ఈ స్థాయి వడగాలులు నమోదు కావడం ఇదే మొదటిసారైంది. తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుమారుడు హర్షారెడ్డికి చెన్నై కస్టమ్స్ విభాగం సమన్లు జారీ చేసింది. ఆయన డైరెక్టర్ గా ఉన్న హైదరాబాద్ లోని కంపెనీకి వాటిని పంపి విచారణకు హాజరవ్వాలని పేర్కొంది. ఆయన ఆదేశాల నుంచి అత్యంత ఖరీదైన చేతి గడియారాలను తెప్పించినట్లు ఆరోపించింది. ఈ నెల 4న తమ ఎదుట హాజరవ్వాలని సమన్లు జారీ చేయగా తాను డెంగీ జ్వరంతో బాధపడుతున్నందున రాలేకపోతున్నట్లు ఆయన తెలియజేశారు. ఈ నెల 27 తర్వాత హాజరయ్యేందుకు సముఖత వ్యక్తం చేశారు. పీటీఐ వార్తా సంస్థ ఈ వివరాలను వెల్లడించింది. హాంకాంగ్ లో ఉంటున్న భారతీయుడు ఎగ్జరీ వాచ్ల డీలర్ మహమ్మద్ ఫహేరుద్దీన్ ముబిన్ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 5న అలోకం నవీన్ కుమార్ సింగపూర్ చెన్నై విమానంలో గడియారాలను తెచ్చాడు. అతడిపై స్మగ్లింగ్ కేసు నమోదైంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరిన్ని కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. గత ప్రభుత్వంలో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ డీఎస్పీగా ఉన్న ప్రణీత్ రావు చేసిన పనితో పోలీసు ఉన్నతాధికారులకు కొత్త సమస్యలు వచ్చి పడుతున్నాయి. గత కొన్నేళ్లుగా ఎస్ఐబి ఎంతో శ్రమించి సేకరించిన పాత డేటా కూడా పోయినట్లు పోలీసులు తాజాగా గుర్తించారు. ఇందులో మావోయిస్టులకు సంబంధించిన వివరాలు ఉన్నట్లు కూడా పోలీసులు చెబుతున్నారు. నిందితుడు ప్రణీత్ రావు డిసెంబర్ 4న మొత్తం 17 కంప్యూటర్లకు చెందిన 42 హార్డ్ డిస్క్ లను ధ్వంసం చేశాడు. వీటి నుంచి డేటాను తిరిగి పొందే అవకాశం కూడా లేదని సాంకేతిక నిపుణులు చెప్తున్నారు. మూసీలో కలిపిన హార్డ్ డిస్క్ శకలాల నుంచి కూడా వీటిని పొందే అవకాశం లేదని అధికారులు అంటున్నారు. పాత కక్షల నేపథ్యంలో ఓ యువకుడిని దారుణంగా హత్య చేసిన ఘటన హైదరాబాద్ లోని బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధి ప్రగతి నగర్ లో జరిగింది. ఎస్ఆర్ నగర్ లోని దాసారం బస్తీకి చెందిన తేజస్ అలియా సిద్ధు గత ఏడాది స్థానికంగా జరిగిన ఓ హత్య కేసులో A3 నిందితుడిగా ఉన్నాడు. ఆ కేసులో జైలుకు వెళ్లి 2 నెలల క్రితం విడుదలయ్యాడు. ప్రస్తుతం ప్రగతి నగర్ లోని అద్దె ఇంట్లో తన తల్లితో కలిసి నివాసం ఉంటున్నాడు. నిన్న రాత్రి సిద్ధు తల్లి ఊరు వెళ్లింది. దీంతో ఒంటరిగా ఉన్న తేజస్ తన మిత్రులైన మహేష్, శివప్ప, సమీర్ తో కలిసి మద్యం తాగాడు. ఈ రోజు తెల్లవారుజామున 3:30 సమయంలో ప్రగతి నగర్ లోని బతుకమ్మ ఘాట్ ఎదురుగా నిలబడి ఉండగా గతంలో హత్యకు గురైన తరుణ్ స్నేహితులు సుమారు 20 మంది ద్విచక్ర వాహనాలపై వచ్చి తేజస్ ను కత్తులతో పొడిచి చంపారు. హత్య తర్వాత నిందితులు సెల్ఫీ వీడియో ద్వారా చిత్రీకరించి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. తరుణ్ హత్యకు ప్రతీకారంగా తమ పగ నెరవేర్చుకున్నామంటూ నిందితులు ఆ పోస్ట్ లో పేర్కొనడం గమనార్హమైంది. ఘటనా స్థలాన్ని కూకట్పల్లి ఏసీపీ కె శ్రీనివాసరావు, బాచుపల్లి సిఐ జె ఉపేందర్ యాదవ్ పరిశీలించారు. ఘటనకు బాధ్యులుగా భావిస్తున్న 3 యువకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ జనసేన విజయాన్ని కాంక్షిస్తూ ప్రముఖ నటుడు చిరంజీవి 5 కోట్ల విరాళమిచ్చాడు. హైదరాబాద్ నగర శివారులోని ముచ్చింతల్లో విశ్వంభర షూటింగ్ లొకేషన్ లో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు ఇద్దరు వెళ్లి చిరంజీవిని కలిశారు. ఆత్మీయ ఆలింగనంతో సోదరులకు ఆయన స్వాగతం పలికారు. చిరంజీవి పాదాలకు నమస్కరించిన పవన్ ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా భావోద్వేగానికి గురయ్యారు. కొద్దిసేపు ముగ్గురు మాట్లాడుకున్నారు. నీ వెనుక నేనున్నాను అంటూ చిరంజీవి భరోసా ఇచ్చారు. అనంతరం విరాళానికి సంబంధించిన చెక్కులను అందించి ఆశీర్వదించారు. సీఎం జగన్ పుణ్యమా అని సిఐడి క్రైమ్ ఇన్వాల్వ్మెంట్ డిపార్ట్మెంట్ గా మారిపోయిందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. మేం ఎప్పటి నుంచో చెబుతున్న మాటలు ఇప్పుడు నిజమయ్యాయి. రాష్ట్రంలో కొందరు ఐపీఎస్ లు తమ ఉద్యోగ ధర్నాన్ని వీడి జగన్ పోలీస్ గా మారారు. ఐపీఎస్ లు ఇంతగా బరితెగించడం దేశ చరిత్రలో ఇదే ప్రథమంగా మారింది. మా కుటుంబంపై బురద చల్లేందుకు భారీ కుట్ర జరిగింది. నిబంధనలకు విరుద్ధంగా సిఐడి డిఐజీ రఘురామిరెడ్డి మా వ్యక్తిగత సమాచారాన్ని సేకరించారు. అధికారం పోతుందని తెలిసే పత్రాలు దహనం చేశారు. పత్రాలు తగలబెడితే పాపాలు పోతాయా అని కూడా ప్రశ్నించారు.
ఏలూరు జిల్లాలో భారీగా బంగారం వెండి ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పెదపాడు మండలం కలపర్రు టోల్ ప్లాజా వద్ద చేపట్టిన వాహన తనిఖీల్లో భాగంగా ఓ కారులో 50 కేజీలకు పైగా ఆభరణాలను గుర్తించారు. వీటిలో సుమారు 22 కేజీల బంగారం, 31 కేజీల వెండి ఉన్నాయి. పెదవేగి సిఐ శ్రీనివాస్ కుమార్ మాట్లాడుతూ విజయవాడ నుంచి భీమవరానికి తరలిస్తుండగా పట్టుకున్నట్లుగా తెలిపారు. వాటికి సంబంధించి ఎలాంటి పత్రాలు లేకపోవడంతో సీజ్ చేశామన్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కూడా చెప్పారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి సీఎం జగన్ వారసుడే కాదని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల విమర్శించారు. బస్సు యాత్రలో భాగంగా వైఎస్ఆర్ జిల్లా మైదుకూరు నియోజకవర్గం బ్రహ్మంగారి మఠంలో ఆమె మాట్లాడుతూ వైఎస్ పాలనలో జగన్ పాలనకు పొంతనే లేదన్నారు. భూతద్దం పెట్టి చూసినా ఆ ఆనవాళ్లు కనిపించవని చెప్పారు. మాజీ మంత్రి వివేక హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి నిందితుడని సిబిఐ చెప్పిందని, కాల్ రికార్డులు, గూగుల్ మ్యాప్స్ లావాదేవీలు ఉన్నట్లు పేర్కొందని గుర్తు చేశారు. అన్ని ఆధారాలు ఉన్నా అతడిని జగన్ కాపాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హెరిటేజ్ కు సంబంధించిన కీలక పత్రాల దహనం వీడియోలు చూసి తీవ్ర కలత చెందినట్లు ఆ సంస్థ యాజమాన్యం వెల్లడించింది. ఈ ఘటనపై ఆందోళన వ్యక్తం చేస్తూ సిఐడికి హెరిటేజ్ లేఖ రాసింది. సిఐడి అడిగిందని, ఐఆర్ఆర్ కేసులో కీలక పత్రాలు ఇచ్చామని, కేసు విచారణలో సహకరించేందుకే ఇలా చేశామని పేర్కొంది. న్యాయ ప్రక్రియలో ఇచ్చిన పత్రాల గోప్యత బాధ్యత సిఐడిదే. మా కీలక పత్రాల భద్రత, గోప్యతపై అనేక అనుమానాలున్నాయి. తాజా స్థితిగతులపై విచారణ ఇవ్వాలి. అప్పుడే పత్రాలు సురక్షితంగా సిఐడి రక్షణలో ఉన్నాయని నమ్ముతాం. తాజా పరిణామాలపై మీ సమాధానం కోసం ఎదురుచూస్తున్నామని హెరిటేజ్ లేఖలో పేర్కొంది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో 61 ముస్లిం పేద కుటుంబాలకు ఎంఎం అలీ ఫౌండేషన్ మహబూబ్ ఉన్నీసా మదరసా ఆధ్వర్యంలో ఈ రోజు స్థానిక ముస్లిం కమిటీ హాల్ నందు రంజాన్ తోఫా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా వాక్ బోర్డు జిల్లా చైర్మన్ కరీముల్లా బాషా మీడియాతో మాట్లాడుతూ రంజాన్ సందర్భంగా నిరుపేద కుటుంబాల వారికి సేవా కార్యక్రమాల్లో ముందడుగు వేస్తున్న ఎంఎం అలీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రంజాన్ తోఫాను అందించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రతి ఏడాది రంజాన్ పండుగ సందర్భంగా పేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా పేరిట నిత్యావసర సరుకులు మా కుటుంబ సభ్యులందరూ సౌజన్యంతో కలిసి ఇవ్వడం జరుగుతుందన్నారు. మహబూబ్ ఉన్నీసా మదర్స్ లో 50 మంది పిల్లలు దీని తాలీం చదువుతున్నారు అని, రానున్న కాలంలో ఎంఎం అలీ ఫౌండేషన్ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎండి రహమద్ పాషా, ఎండి తాజ్ పాషా, ఎండి జాఫర్ పాషా తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణ ఇలవేల్పు శ్రీ మావుల్లమ్మ తల్లి పంచలోహాల విగ్రహ ఆవిష్కరణ భీమవరం పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ విశ్వబ్రాహ్మణ సంఘం వారి శ్రీ కామాక్షి అమ్మవారి ఆలయం వద్ద వందలాది భక్తుల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్, ఎంపీ అభ్యర్థి గూడూరి ఉమాబాల, తోట భోగయ్యలు ముఖ్య అతిథులుగా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని వారి చేతుల మీదుగా ప్రారంభించారు. ముందుగా అమ్మవారి విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్, ఎంపీ అభ్యర్థి గూడూరి ఉమాబాల, తోట భోగయ్యలు మాట్లాడుతూ ఎంతో చక్కటి రూపంతో చాలా అందంగా శ్రీ మావులమ్మ తల్లి పంచలోహ విగ్రహం చాలా బాగుందని, ఈ విగ్రహం భీమవరం వాస్తవ్యులు రామోజు ఉదయసూర్య భానుప్రకాష్, శ్రీమతి పద్మవారి కుమారుడు రామోజు సత్యకుమార్, శ్రీమతి సాయిదుర్గ దంపతులు పిల్లలు ధనుష్, సాయి, గాయత్రి వారి సౌజన్యంతో పంచలోహ విగ్రహం అందించడం అభినందనీయమని, లోకశాంతిని కోరుతూ ప్రజలంతా శ్రీ మావులమ్మ అమ్మవారి ఆశీస్సులతో ఆయురారోగ్యాలతో 10 కాలాల పాటు చల్లగా ఉండాలని అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. అంతా కూడా అమ్మవారి విగ్రహాన్ని తయారు చేయించారు, పంచలోహాల విగ్రహం. అలాగే ఈరోజు మన శాసనసభ్యులు గ్రంథి శ్రీనివాస్ గారి కూడా వచ్చి కార్యక్రమంలో జ్యోతి ప్రజ్వాలన చేసి, అలాగే మన తోటబాబయ్య గారి చేతుల మీదుగా అమ్మవారికి అన్ని కూడా పూజా కార్యక్రమాలన్నీ దగ్గరుండి జరిపించి తెలుగు ప్రజలంతా ఎంతో ఆనంద ఉత్సవాలతో సాంప్రదాయబద్ధంగా ఉగాది పండుగ సందర్భంగా సందడి నెలకొంది. ఉగాది పండుగ అనగా చేదు, పులుపు, కారం, తీపి కలయికతో జీవితం కూడా ముడిపడి ఉంటుందని, ఈ రుచుల కలయికతో ఉగాది పండుగ పర్వదినాన్ని ఉగాది పచ్చడితో అందరికీ ప్రసాదంగా పంచుతారు. తెలుగు ప్రజలు ప్రతి ఇంట ఉగాది పచ్చడి తయారు చేస్తారు. సాంప్రదాయ దుస్తులతో ఆలయాలకు వెళ్లి పూజలు చేస్తారు. అయితే ముందు రోజు గాని ఉగాది పండుగ సందర్భంగా పూజా సామాగ్రి కొనేందుకు భీమవరం ఆదివారం బజార్ సెంటర్లో రేట్లు అధికంగా ఉన్నప్పటికీ ఉగాది పండుగకి తగ్గేదే లేదు అన్నట్లుగా తెలుగు ప్రజలు వేప పువ్వు, మామిడికాయలు, చెరుకు గడలు, మామిడి తోరణాలు, అరటిపండు, వివిధ పూజా సామాగ్రి కొనేందుకు ప్రజలు ఎక్కువ ఆసక్తి
ఆసక్తి చూపించారు. ఏదేమైనప్పటికీ రేపటి ఉగాది పండుగ కొత్త సంవత్సరంగా భావించి ఉత్సాహంగా పండుగ చేసుకోవడానికి తెలుగు ప్రజలందరూ సిద్ధమయ్యారు.